అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఫ్యాన్స్ ఎయిట్. కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఒక ఓటింగ్ పోల్ చూసుకుంటూ మాట్లాడదాం. ఓటింగ్ ఎవరెవరికి ఎంత ఉందో. ఫస్ట్ పొజిషన్లో 30% ఆఫ్ ఓటింగ్తో నబీల్ ఉన్నాడు. క్లాస్ ఓటింగ్ పడుతుందని చెప్పుకోవాలి నబీల్కి. సెకండ్ పొజిషన్లో ఉన్న నిఖిల్కి 29% ఆఫ్ ఓటింగ్తో 1% మాత్రమే డిఫరెంట్. ఆ 1% కూడా లేదని చెప్పుకోవాలి. ఇద్దరికి సేమ్గా ఉంది. ఒక పోల్లో నిఖిల్ ఎక్కువ ఉంటే ఇంకో పోల్లో నబీల్ ఉన్నాడు. అంతే, ఇద్దరికి దాదాపుగా సేమ్గా పడుతుంది ఓటింగ్. ఒకరికి తక్కువ కాదు, ఒకరికి ఎక్కువ కాదు. ఒకరికి క్లాస్, ఇంకొకరికి మాస్ అన్నట్టుగా పడుతుంది. పోటీగా ఎప్పటికీ క్లాస్ మాస్కి పడదు కాబట్టి అలా పడుతుంది వీళ్ళిద్దరికి ఓటింగ్. పూరా మాస్ లెవెల్లో పడుతుందని చెప్పుకోవాలి. థర్డ్ పొజిషన్లో ఉన్న ప్రేరణకు విత్ 15% ఆఫ్ ఓటింగ్తో ప్రేరణకు చాలా ఓటింగ్ తగ్గిందని చెప్పుకోవాలి. టైటిల్ రేస్లో ఉంటుంది అనుకున్న ప్రేరణ ఇప్పుడు చూసుకుంటే డేంజర్ జోన్లో ఉంది. ఈ వారం వెళ్ళిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్లో ఉన్న యష్మికి 12% ఆఫ్ ఓటింగ్తో ఉంది. యష్మికి కంటెంట్ పరంగా బాగా వస్తున్నప్పటికీ ఓటింగ్ అయితే పెరగడం లేదు. తన పర్ఫార్మెన్స్ బెటర్ అయినప్పటికీ పెరగడం లేదు. నిన్న చూసుకున్నట్టయితే ఎపిసోడ్లో కూడా మళ్ళీ పృథ్వీనే సపోర్ట్ చేస్తుంది గౌతమ్కి అగనిస్ట్గా పోయి. కాబట్టి పెద్దగా ఇక యష్మికి పెరిగే అవకాశాలు లేవు మిగతా ఏ ఎపిసోడ్స్లో కూడా. కాబట్టి తను వెళ్ళిపోతేనే బెటర్ తనకు అని నేను అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ పొజిషన్లో ఉన్న పృథ్వీరాజ్కి విత్ 11 to 12% ఆఫ్ ఓటింగ్తో ఇతను కూడా ప్రతిసారి వచ్చినప్పుడల్లా డేంజర్ జోన్లోనే ఉంటున్నాడు. ఎప్పుడు కూడా ఒక మంచి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్తో సేఫ్ జోన్లో లేడు. ఇతని మాటలకు కూడా నిన్న ఎపిసోడ్ చూసుకున్నట్టయితే మీరు అందరు చూసారు, ఎక్సెసివ్ ఆఫ్ వర్డ్స్ బాగా మాట్లాడతాడు పృథ్వీరాజ్. కాబట్టి ఈ వారం వెళ్ళిపోయే అవకాశాలే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మరి చూడాలి ఎవరు వెళ్ళిపోతారో, ప్రేరణ, యష్మి ఆర్ పృథ్వీరాజ్. ఈ ముగ్గురులో నుంచి ఎవరు వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మనకు కొత్త మెగా చీఫ్గా టేస్టీ తేజ అయినట్టుగా మనకు న్యూస్ వచ్చింది. సో దాదాపుగా టేస్టీ తేజనే మెగా చీఫ్ అయినట్టు తెలుస్తుంది. ప్రేరణ, యష్మి, పృథ్వీరాజ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నా పరంగా అయితే నేను ప్రేరణ వెళ్ళిపోతుంది కావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ముగ్గురులో చూసుకున్నప్పటికీ యష్మి, పృథ్వీరాజ్, ప్రేరణ ఈ ముగ్గురి కంటెంట్లో కూడా యష్మి, పృథ్వీరాజ్ ఈ ఇద్దరిది ఎక్కువగా ఉంటుంది. ప్రేరణది చాలా లీస్ట్లో ఉంటుంది కంటెంట్ పరంగా అని చెప్పుకోవాలి. ఇంతకుముందుకు హరితేజ వీళ్ళు ఉన్నప్పుడు, నయని ఉన్నప్పుడు చాలా బాగానే ఇచ్చేది. బట్ ప్రేరణకి ఇప్పుడు అగైనిస్ట్గా వెళ్ళే వాళ్ళు లేరు. ప్రేరణకు అంతగా కంటెంట్ అయితే రావడం లేదు. సో ఈ ముగ్గురులో చూసుకున్నట్టయితే ప్రేరణకే ఎక్కువ డేంజర్ ఉందని చెప్పుకోవాలి. ఒకవేళ ప్రేరణ మిస్ అయితే పృథ్వీరాజ్, ఈ ఇద్దరిలోనే ఎలిమినేషన్ ఉండబోతుంది ఈ వీక్. సో చూడాలి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈ వీక్, ఎవరు సేవ్ అవుతారో, ఎవరు విన్ అవుతారు ఈ సీజన్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిఖిల, నబీల, గౌతమ ఈ ముగ్గురులో ఎవరు సేఫ్ అవుతారో మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ మీకు